నేను నువ్వే మీ ఇద్దరికి గొడవ ఎందుకు అటు వెళ్ళి తెలుసుకోండి. సందు దొరికితే నువ్వు దూరం చూస్తున్నావా? మీరు మాత్రం వెళ్తారా? రే ఏంట్రా అందరూ ఒక చోటే ఉన్నారు? డోర్ ఏమైనా లాక్ అయిందా? అదేం లేదు. అసలు ప్రాబ్లం ఏంట్రా? చిన్న ప్రాబ్లమే, నువ్వు అనవసరంగా పెద్ద చేయకు వెళ్ళి. సరే నీ కవిత విందాం అనుకున్నాను. భయ్యా డీ కూపేలో శ్రీష ఉంది, అందుకే మాలో ఎవరు వెళ్దామా? హీరోయిన్ శ్రీషానా? అదొక ప్రాబ్లం అంటరా? ఎరా రే ఏమన్నా ఒక హీరోయిన్ వచ్చిందని అందరూ పని మానేసి ఇక్కడ గుంపు కూడా మాట్లాడుకుంటున్నారు. అక్కడ కంపార్ట్మెంట్ లో సర్వీస్ చేయడానికి మనుషులు లేరు. అసహ్యంగా లేదు మీకు? ఎరా రే సిగ్గు లేదు? వెళ్ళి పని చూడరా. పోండి పోండిరా పోండి. శ్రీషా కూపే నేనే చూసుకుంటాను. ఇంతసేపు మనం గొడవ పడుతుంటే ఇక్కడ రాగానే దూరంలో చూస్తున్నాడు. పక్కన ఉండరా, నువ్వు జూనియర్వి నేను సీనియర్ని, పైగా పెద్దోడు. అదే పెద్దయినా నువ్వెళ్ళేం చేస్తావు? వయసు అయిపోయిందిగా. అదే నేను వెళితే కవిత వినిపించి ఓ సెల్ఫీ దిగి మీ అందరిని తీసుకెళ్లి గ్రూప్ ఫోటో తీస్తాను. ఈ కవిత పెట్టే ఆ అమ్మాయి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి చేస్తుంది. నేను సెల్ఫీ తీసుకోలేనా? హలో హలో మేము సెల్ఫీ తీసుకోలేమా? భయ్యా ఇది లేడీస్ మ్యాటర్, నీకెలాగా వర్కౌట్ అవుతుంది వదిలే. ఏంటి ఎకసకాల? నేను శ్రీషాతో సెల్ఫీ తీసుకుని చూపించలేదు. సార్ S5 లో ఉన్నాను సార్. సార్ S5 లో ఒక ఆద్మీ ఉన్నాడు సార్. లోపల ఉన్నాడు, బాగా చూడు సార్. ఎస్పైలోనే కాదు బీటూలో కూడా ఎవరు లేరు. బీటూ కూడానా? ఒక్క నిమిషం ఏంటి ఒక్క నిమిషం, స్టాఫ్ అంతా రే ఏం మైక్ ఫార్ ఎక్కడ సర్వ్ చేస్తున్నావు? ఓవర్. నేను ఇక్కడ B2 లో ఉన్నాను సార్. ఓవర్. బీటూలో ఒక ఆద్మీ అందరూ అంటే దేక్కోచి. నేను అబద్ధం చెప్తానా? కావాలంటే ఏం సార్ ప్యాంట్ ఇలాగా నడిపేది? ఒరే అందరూ ఏదో ఎక్కడ తెచ్చారా? ఓవర్. ఏంట్రా అందరూ హెచ్ఏవన్ కూపే దగ్గర చేరి పని చేయకుండా మీటింగ్ పెట్టారు? సూపర్వైజర్ అన్నా మీరు కూడానా? ఈ బల్లి శివాజీనైనా పని చేసుకునే ఉండన్నా. సరే వెళ్ళి చేసుకో. ఉన్నటువంటి మంచోళ్ళ మాట్లాడుతున్నాడు. మంచోళ్ళ కాదు, ఇన్నసెంట్ రా. అందరూ ఇలాగే హెచ్ఏవన్ కూపే దగ్గరే ఉండండి. ఫ్యాంట్రీ దివాలా తీస్తుంది. నేను ఏటూకు వెళ్తాను. ఒక బాధ్యత గల అసిస్టెంట్ దొరికాడు అనుకున్నాను కానీ మరీ ఇంత టూ మచ్ బాధ్యత అనుకోలేదు. ఈస్ గ్రేట్. రేయ్ మట్టిగారు బోల్ట్ ఎందుకురా చావు కొడతారు? ఇంకో మట్టిగారు బోల్ట్. సార్ వినపడలేదు సార్. ఓవర్. అన్నా రూల్స్ అంటే రూల్స్, ఈ వేళ వెళ్ళాల్సింది నేనే. వీడు నస్ස ఒకటి. వినపడలేదు సార్. ఓవర్. ఏమనుకుంటున్నాడు రా వాడు? వినబడుతుందా? ఓవర్. వీడు ఒకడు. వినపడలేదు సార్. ఓవర్. పంది ముట్టు కొట్టారంటే మొక్క పచ్చడి అయిపోతుంది. ఏమనుకుంటున్నావు? ఏంట్రా? వినబడుతుందా? లేదు సార్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓవర్. వదలనా? నేను ఎవరిని వదలను. ఒరే ముంత పాప సార్ ఏరా నువ్వు సూపర్వైజర్ వా స్పైడర్ మ్యాన్ వా? దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నా? అందరు ఎక్కడ ఉన్నారట్రా? ఏం లేదు సార్, ఇప్పుడే వెల్కమ్. ఏరా ఏవన్లో ఇంకా వెల్కమ్ కిట్ ఇవ్వలేదా? అసలు ఎవరున్నారా ఏవన్లో? సార్ ఆర్టిస్ట్ శ్రీష ఉంది. శ్రీష, దిస్ ఇస్ కరెక్ట్ టైం టు కనెక్ట్ హర్. శ్రీష ఏమన్నా వాడిసిరా అనుకున్నారా? ఒక హీరోయిన్ రాగానే చొక్క కాచుకుంటారు. ఏ కూపే వారసాపు. ఒరే A2లో ఉన్న బల్లి శివాజీ సార్ బిజీగా కస్టమర్ సర్వీస్ చేస్తున్నాను సార్. వస్తే పని చేయకపోతే ఓవర్. నువ్వు రాకపోతే లైఫ్ అయిపోతురా. ఓవర్. ఓకే సార్, ఆన్ యువర్ ఫీట్ సార్. సార్ రే డీ కూపీలో శ్రీష ఉందట. శ్రీష ఎవరు సార్? మీకు కావాల్సిన వాళ్ళ సార్? ఆర్టిస్ట్ శ్రీష తెలీదా? ఓ బొమ్మలు గీసేవాళ్ళ సార్? హీరోయిన్ అబ్బా. తెలీదు సార్. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి రా. సార్ ఏమన్నా నువ్వు చూస్తా ఉండు. అలాగే సార్ ఎవరిని ఏ చోటు పంపాలో నేను చెప్పాలి సార్. ఎవడు చీటీ చించేయాలో నేను చెప్పాలి. మోసల్లా ఒంగిలు అవటానికి వారం అవుతుంది. ఏరా ఇది టీ అంటరా? కాలు వెనక్కి కుంటుతున్నావు. పోయిన వారమే మనవరాలకి పెళ్లి చేసావు. పోకిరినాయాల. మరి ఈడెవడు? రై మీరు ఇంకా వెళ్ళదా? రై ఇది మార్చి బల్లికి ఇచ్చే. భలే ఇది అడిగిచ్చే. ఇచ్చారా? మెల్లగా. నువ్వు అక్కడవే చూసుకో. కవి గారు మేము చూసుకుంటాం, మీరు మూసుకుని వెళ్ళండి. మీరే చూసుకోండి సార్. పోరా బల్లి. సార్ ఏంటి సార్? నా జీవితాశయం ఏంటంటే సార్ ఒక హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాం. తుప్పర్లు సార్. అయితే శుభశకనం. అవును సార్. శ్రీష పోయిన సినిమా ముద్దబంతి పువ్వులో మోగువాస. అందులో తన ఎక్స్పోజర్ ఎంత సార్. డైలాగులు అబ్బాయి ఓ ఎరగదీసి. సార్ ఆ సినిమాలో ఆవిడ మోగదు సార్. సినిమాలు చూడండి అంటే మన వాళ్ళు చెప్తే విన్నాను సార్. ఇకపోతే సర్వీస్ కరెక్ట్ గా ఉండాలి. ఏ కంప్లైంట్ రాకూడదు సుమా. తర్వాత నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ ఇంకోసారి యూజ్ చేయకూడదని చెప్పు. తర్వాత నువ్వేదిచ్చినా సరే మేనేజర్ అభిమానంతో ఇచ్చారని నొక్కి చెప్పి మరీ ఇవ్వాలి. ఇస్తావుగా? అందుకు ఆవిడ ఒప్పుకోవాలి కదా సార్. తమ్ముడు సార్ మేనేజర్ అనే మాట గురించి చెప్పాను నేను. ఓ సార్. అయ్యో ఇంత ఇన్నోసెంట్ అయితే ఎలా చెప్పు? అలా పెరిగాను సార్. సరే నా దగ్గర చేరావు సార్. డెవలప్ అవుతుంది. ఓకే సార్. ఇకపోతే నువ్వు నా గురించి చెప్పే బిల్డప్లో తను నన్ను పిలిచి నేను చూసుకుంటాను సార్. ఏం చూసుకుంటా? అదే మీ గురించి గొప్పగా చెప్పడం నేను చూసుకుంటాను సార్. నువ్వు చెప్తావు నాకు తెలుసు నాన్న. ఆ తర్వాత
అప్పటికప్పుడు నా చూపులు బట్టి నాకేం కావాలో నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని నాకు అర్థమైంది సార్